వెంకట్ సార్, అంటే మీ లైఫ్ మొత్తంలో రెండు సినిమాల స్టోరీలు లేదు. ఒకటి అన్నయ్య, రెండు ఓజీ. అన్నయ్యలోని వి థరోలీ ఎంజాయ్డ్, ఎందుకంటే ఆ టీనేజ్ బాయ్ లాగా మీరు ఎంటర్టైన్ చేసింది అది. బట్ ఓజీ సంథింగ్ డిఫరెంట్. బట్ ఓజీ సినిమా నుంచి ఒక యాక్టర్గా వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? See, I didn't do that movie as an experience as an actor. ఓకే. అది నాకు చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే నాకు అభిమానం, అండ్ నాకు కళ్యాణ్ గారు యాజ్ ఎ లీడర్ ఐ లైక్ హిమ్. సో ఆయన సినిమాలు అడిగారు, నేను చేశాను అంతే. అంతే అది. అండ్ ఓజీ 2 కూడా అంటే ఎంత హై యాంటిసిపేటెడ్ మూవీ అది. 300 crores అది యాక్చువల్లీ ఇంకా 500-600 కొట్టాల్సిన సినిమా. ఓకే. సో ఎనీవే కొన్ని అట్లా జరుగుతుంది. బట్ ఇట్స్ అ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ. కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకుంటాం, ఇట్ వాజ్ లవ్లీ మూమెంట్. బట్ ఓజీకి యు ఆర్ ద మెయిన్ ప్లాట్ లైన్, అంతే. మీ నుంచే స్టోరీ మొత్తం రివాల్వ్ అవుతుంటుంది, దాని అక్కడి నుంచి చాలా ఉంటాయి. ఎడిటింగ్లో చాలా వెళ్ళిపోయింది అది. సో ఓకే, గ్రేట్ సార్. అండ్ ఫైనల్లీ ఎనీ బ్యూటిఫుల్ వర్డ్స్ ఫర్ హరుడు, అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆన్ May 15th అనేది? ఒక మంచి కమర్షియల్ మాస్ సినిమా విత్ రియలిస్టిక్ పాయింట్స్తో తీసుకొని ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఆన్ May 15th ఇన్ థియేటర్స్. గ్రేట్. రవీందర్ సార్, May 15th రోజు చాలా ఎక్కువ ఎండలు ఉండబోతున్నాయి. సో మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి ఒక 2.5 hours చల్లగా హ్యాపీగా సినిమా ఎంజాయ్ చూడండి. 2 hours 10 minutes. సో హ్యాపీగా సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఏ మెసేజ్ లాంటివి లేదు. 2 hours 10 minutes హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ అంతే. ఆర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. నేను చెప్పేది అంటే, నేను జనరల్గా బ్లాక్ బాస్టర్ ఇచ్చేసాను చెప్పాను. ఓకే. సింపుల్ ఏంటంటే, ఒక జనరల్ ఆడియన్స్కి ఏం చేస్తారంటే, సినిమా బాగాలేకపోతే ఫోన్ తీసి చూస్తారు బయటికి. ఎస్. నేనైతే చెప్తానంటే 2 hours లాక్ చేస్తాను, ఫోన్ తీయకుండా చూపించగలను. ఫుల్ మీల్స్ అని చెప్పగలను. ఇది బ్లాక్ బస్టర్ కన్నా పెద్ద పదం సార్ ఇది. ఎంగేజ్ చేయరు. ఇప్పుడు మనకి డిస్టెన్షన్ 100 మార్క్స్ అవసరం లేదు, పాస్ పడతాయని చెప్పాను. అది స్ట్రాంగ్గా చెప్పగలను. మా సినిమాలో మినిమం వచ్చి 1 time వాచ్ చేయగలని చెప్పగలను. ఆడియన్స్ వచ్చి చూస్తే వాళ్ళకి పాయింట్ డిసప్పాయింట్ అవుతారు, 100% డిసప్పాయింట్ అవ్వరు. సార్, నాకు ఎందుకు మీరు చాలా లిమిటెడ్గా ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది సార్. అంటే ఏ విషయం అంటే ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వకుండా నా పని ఏదో నేను చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోతాను. ఇది కొంచెం ఏమైనా డ్రాబ్యాక్ సార్ ఇండస్ట్రీలో అలా ఉండడం వల్ల? అవ్వచ్చు. నాకు వేరే ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడరు. ఇంటర్వ్యూలు కూడా చాలా ఇబ్బందితో కూర్చొని మాట్లాడారు. ఇక్కడ కాదు, బయటికి వెళ్ళినా కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడరు. పార్టీ బ్యాచ్ కూడా కాదు. అంటే నా సర్కిల్ మొత్తం ఫ్రెండ్స్ అంతా బయట వాళ్ళే. అండ్ నేను వర్క్ చేసిన ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు తెలియదు, ఆర్టిస్టులు. బట్ వాళ్ళని కూడా మీరు డిస్టర్బ్ చేయరు అసలు? వాళ్ళకి కూడా లేదు. ప్రొఫెషనల్ రిలేషన్షిప్, పని మనం చేసుకొని కామ్గా వెళ్ళిపోతే కంప్లీట్ పార్టీ బ్యాచ్ కాదన్న. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ సార్. ఫైనల్లీ ఎక్స్పీరియన్సింగ్, అంటే చిన్నప్పుడు మేము చూసిన శివరామరాజు కానీ లేకపోతే అన్నయ్య క్యారెక్టర్స్, అలాంటి మళ్ళీ ఇంకొకసారి మేము అంతా ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాం ఒక లీడ్ యాక్టర్గా. మళ్ళీ మేము చాలా రోజులతో చూడబోతున్నాం కాబట్టి ఆడియన్స్గా మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గైస్, మీరందరూ కూడా ఇంకొకటి ఇక్కడ లాస్ట్ పాయింట్, మీరు శివరామరాజు అని కంపేర్ అందులో అన్న ఇన్నోసెన్స్, ఇక్కడ ఎన్కౌంటర్ శంకర్. ఇది కొంచెం గట్టి చెప్పాలి, మాస్ ఎన్కౌంటర్ శంకర్. అవుట్ ఆఫ్ బాక్స్ జోనర్ ఇది. అంటే జోనర్ ఎప్పుడు టచ్ చేయలేదు, సీరియస్గా టచ్ చేయలేదు. మీరు స్ట్రాంగ్గా చెప్తున్నా అవుట్ ఆఫ్ బాక్స్ జోనర్ అన్నకి స్ట్రాంగ్గా చెప్పచ్చు జనాలు. అదర్ సైడ్ ఆఫ్ వెంకట్ గారిని మేము May 15th హరుడు ద్వారా మేము అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాం. ఆడియన్స్ మీ అందరూ కూడా హ్యాపీగా థియేటర్స్కి వచ్చేసి వెంకట్ గారి అసలు రూపాన్ని మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. May 15th హరుడు సక్సెస్ తర్వాత మళ్ళీ మన స్టార్ ఛానల్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.